కొన్నేళ్ల తర్వాత ఈ రాష్ట్రాల వారికి తిరుగు ఉండదు. వీళ్ళదే రాజ్యం. మరి ఆ రాష్ట్రాల వారు ఎవరు, ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే 102 ఏళ్ల తర్వాత పుష్య పౌర్ణమికి అరుదైన రాజయోగం ఏర్పడబోతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాష్ట్రాల వారికి అదృష్టం కలిసి వస్తుంది. అందులో ముందుగా వృషభ రాశి వారు. వీరికి పౌర్ణమి రోజున ఆరుద్ర నక్షత్ర యుక్తంతో ఏర్పడిన రాజయోగం కారణంగా శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ సమయంలో వీరికి అనుకోని డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకి ఇది మంచి సమయం. ఈ రాశుల వారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వ్యాపారులు భారీ లాభాల్ని ఆర్జిస్తారు. ఇది వృషభ రాశి వారికి అన్ని విధాలా లబ్ధి చేకూరే సమయం. అలాగే 102 ఏళ్ల తర్వాత పుష్యమాసం పౌర్ణమి రోజున ఆరుద్ర నక్షత్రం కలయిక వల్ల ఏర్పడిన రాజయోగంతో సింహరాశి జాతకులకి కలిసి వస్తుంది. ఇప్పటి నుండి సింహరాశి వారికి సమాజంలో అనుకోని గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకి నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆకస్మిక ధనలాభం వస్తుంది. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి.